దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి. దేవాతి దేవుని యొక్క మహాకృప చేత మనందరము క్షేమంగా ఉన్నామంటే దేవుని కృప. దేవునికి ఏమి ఇచ్చిన ఆయన రుణం మనం తీర్చుకోలేము. చాలా అంటే చాలా గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, బలవంతుడు, నీ హృదయవాంఛలు తీర్చే దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఆయనను ఆరాధించే వారిని ఆయన ఎప్పుడు త్రోసివేసే దేవుడు కాదు. నమ్మదగిన దేవుడు, మంచి స్నేహితుడే యేసయ్య. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం లూకా శుభవార్త 15వ అధ్యాయము 20వ వచనం. వడింకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంత గొప్పదో. నువ్వెంత ఘోర పాపివైనా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. ఎంత చెడిపోయినా, నువ్వు దేవునికి ఎంత దూరంగా వెళ్ళిపోయినా దేవుడు నా బిడ్డ ఎప్పుడు వస్తుంది నా యొద్దకని ఎదురు చూస్తున్నారు. ఎంత గొప్ప దేవుని ప్రేమ చూడండి. వాడింకను దూరముగా ఉండగా తండ్రి కుమారుడు కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. ఎప్పుడు వస్తాడు నా కుమారుడు అని. గుర్తుపట్టలేని స్థితిలో వచ్చాడు ఆ కుమారుడు. సరి అయిన వస్త్రాలు లేవు, సరి అయినటువంటి వసతులు లేవు. చిక్కిపోయాడు, ఎండిపోయాడు. ఆహారం లేదు, గడ్డం పెరిగిపోయింది, జుట్టు పెరిగిపోయింది, పిచ్చివాడుగా వస్తున్నాడు. అయినప్పటికీ తన కుమారుడిని గుర్తుపట్టగలిగాడు తండ్రి. ఎప్పుడు వస్తాడు నా కొడుకని ఏ దారిని వెళ్ళిపోయాడు అదే దారిని కనిపెట్టి చూస్తున్నాడు తండ్రి. ఎంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. ప్రియ సహోదరి సహోదర, వాడింకను దూరంగా ఉండగానే తండ్రి కనికరపడ్డారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దేవుడు కనికరపడే దేవుడు. నువ్వెంత పాపపు ఊబిలో దిగిపోయినా ఒక్కసారి నువ్వు బుద్ధి తెచ్చుకుని పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగగానే దేవుడు నిన్ను క్షమించే దేవుడు, కరుణించే దేవుడు. ఎంత కరుణ కలిగిందంట ఆయనకి. తండ్రి ఎంతగానో కనికరించి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడంట. పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుతమో చూడండి. దేవుని ప్రేమ ఎంత మధురం. ఇహలోక సంబంధమైన ఒక తండ్రే తన బిడ్డను ఆ విధంగా ప్రేమించి క్షమించి తన బిడ్డ కొరకు అంతా మరి కనికరం చూపిస్తే పరలోకమందున్న నీ తండ్రి నీ కొరకు ఎంత ప్రేమ చూపిస్తున్నారు. నీవు తిరిగి వస్తావా? తిరిగిరా నా బిడ్డ, తిరిగిరా నా వైపు చూడు. ఇదిగో నువ్వెంత చెడిపోయినా సరే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నటువంటి దేవుడు. కాబట్టి నీ వ్యసనాల నుండి బయటికి రా. ప్రియ సహోదరి సహోదర, నీ ప్రభు నీ వైపు చూస్తున్నారు. నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టింది నిన్ను విమోచించి పరలోకానికి తీసుకెళ్ళాలని. మరి ఇంకా నీవు లోకంలోనే ఉన్నావా? పాపంలోనికి వెళ్ళిపోయావా? పాపాన్ని జుర్రుకుంటున్నావా? లోక వ్యసనాల నుంచి బయటకు రమ్మని దేవుని ప్రేమ రమ్మని పిలుస్తుంది. కాబట్టి ఒక్కసారి నిన్ను నువ్వు పరిచయం చేసుకో. దేవా, నీకోసం నేను ఎలా బ్రతకాలి నాకు నేర్పించమని అడుగు. ఒకవేళ ఏ విషయంలో జారిపోయావో, ఏ విషయంలో పడిపోయావో, ఏ విషయంలో తప్పిపోయావో అయినా సరే దేవుడు మరలా నీ వెనక్కి వస్తావని నీ కొరకే కనిపెడుతున్నారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, దేవుని ప్రేమకు లోబడు. దేవుని రాకడ ఆసన్నమైపోతూ ఉంది. ఇంకా నీవు పాపంలోనే చిక్కుకుపోతావా? పాపంలోనే ఉంటావా? ఇరుకు ద్వారమున ప్రవేశించు. అనేకులు ప్రవేశింపచూతురంట, కానీ ప్రవేశించేవారు కొందరే. విశాలమున కంట అనేకులు వెళ్ళిపోతారంట. మరి విశాల మార్గం సాతానుది, ఇరుకు మార్గం దేవునిది. ఏ మార్గంలో ఉన్నావు పరిశీలన చేసుకో. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, నీ ప్రేమకు అంతము లేదు ప్రభు. నువ్వు కనికరపడే దేవుడు, జాలిపడే దేవుడు, ప్రేమ చూపే దేవుడు, ఎంత లోతులో పడిపోయినా పైకెత్తగల దేవుడు, సర్వోన్నతుడా. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. యేసు, నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నిజంగా ఎంత ప్రేమ, నీ ప్రేమకు
అంతము లేదు ప్రభువా. ఇంకా ఎంతమంది అయితే నీకు తిరుగుబాటు చేసి నీకు దూరంగా వెళ్ళిపోయారో ప్రతి ఒక్కరూ యేసు నామములో మార్పు చెందుదురుగాక. గొప్ప దేవ, నీ యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు ఏ కష్టాల్లో బాధల్లో ఉన్నారో ఇప్పుడే విడుదల కలుగును గాక. హృదయ వాంఛలు యేసు నామములో తీర్చబడును గాక. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. జీవము గల దేవుడవు ప్రభువా, మా బ్రతుకుల్లో నువ్వు చేసే ప్రతి విధమైన మేలులకి కృతజ్ఞలం ప్రభా, కృతజ్ఞలం ప్రభా. పశ్చాత్తాప హృదయాలు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. నీ ప్రేమలో ఎలా నడుచుకోవాలో నేర్పండి ప్రభా. నువ్వు చాలా అంటే చాలా గొప్ప దేవుడు. నీపై ఆధారపడిన వారిని నీవెప్పుడు త్రోసివేయలేదు. నీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతగా మమ్మల్ని ప్రేమించడానికి మేము ఎంతటి వారం ప్రభా. గొప్ప దేవ, అలాగే ప్రభా ప్రార్థనలు కోరే ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి, దీవించి మీ నామం గొప్ప చేసుకోండి. సమస్త దేశాలకు శాంతిని మహిమ పొంది శక్తి కలిసే నామని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.